జేఎస్‌కే 'జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ' 2 అవర్స్ 21 మినిట్స్ రన్ టైమ్‌తో మోస్ట్ కాంట్రోవర్సీ ఫిల్మ్‌గా మలయాళంలో థియేటర్స్‌లో రిలీజ్ అయిన తర్వాత ప్రెజెంట్ జీ5లో స్ట్రీమ్ అవుతుంది లాస్ట్ వీక్ నుండే. కానీ ఒక్క తెలుగు ఆడియో మాత్రం ఈ వీక్ నుండే యాడ్ చేసి స్ట్రీమ్ చేస్తున్నారు. ఇక చూసాక నాకైతే మొత్తంగా కాదు గానీ ముక్కలు ముక్కలుగా నచ్చింది. ఒక 45 మినిట్స్ ఇంట్రడక్షను అది ఒకేష్‌గా ఉంది. సరే ఇంక ఇంట్రడక్షన్స్ చాలు ఇకనైనా మెయిన్ పాయింట్‌కి రండి అన్నట్టుగా ఉంటే, ఇక ఆ తర్వాత సురేష్ గోపి గారు కోర్ట్‌లో వాదించే సీన్ నుండి ఇంటర్వల్ వరకు సూపర్‌గా వెళ్ళింది ఆ వాదనలు అవన్నీ కూడా. అంటే అవి ఎలా ఉంటాయంటే ఎదురు మాట్లాడడానికి ఛాన్స్‌నే లేదు అనేటటువంటి వాదనలతో మంచి డైలాగ్స్‌తో ఉంటాయి. ఇక సెకండ్ హాఫ్‌నే ఓడిపోయిన కేస్‌ని హైకోర్ట్‌లో ఓపెన్ చేసే విధానం, నిజాల్ని కనిపెట్టి నిందితుల్ని పట్టుకునే విధానం ఇవేమీ పెద్ద థ్రిల్లింగ్‌గా అనిపించలేదు. మళ్ళీ క్లైమాక్స్ కంక్లూజన్ ఒకటి బావుంది. మెయిన్‌గా సురేష్ గోపి గారు హైలైట్ అవుతారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చెప్తే ఒక్కసారి ట్రై చేయొచ్చు మూవీని అనే ఫీలింగ్ కలిగింది. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే యెస్ చూడొచ్చు. ఇబ్బంది పెట్టే సన్నివేశాలను కూడా హెల్తీ వేలోనే తీశారు. ఇక బేసిక్ స్టోరీ లైన్ చాలా సింపుల్. ఒక అత్యాచారం కేసు అసలు ఏం జరిగింది? న్యాయం జరిగిందా లేదా? ఈ 'జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ' సిట్యుయేషన్ ఏంటి అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్. కోర్ట్ అనేది ఆధారాల మీదనే తీర్పునిస్తుందనంటూ ఆ చెప్పే డైలాగ్స్ బావున్నాయి. అండ్ ఆధారాలు సరిగ్గా లేకపోతే ఎవరైనా చేసేది అదే అంటూ బలంగా చెప్పారు. అండ్ సురేష్ గోపి గారి అతని పెర్ఫార్మన్స్‌తో రఫ్ ఆడించారు. ఇక సినిమాకి కీ రోల్‌గా, విక్టిమ్‌గా అనుపమ పరమేశ్వరన్ గారు కూడా ఉన్నంతలో బానే చేశారు. మిగతా వాళ్ళు కూడా. అండ్ మెయిన్‌గా పోలీస్ రోల్స్‌లో అండ్ జడ్జెస్ రోల్స్‌లో చేసిన వాళ్ళు. కోర్ట్ రూమ్‌లో వచ్చే ఫస్ట్ హాఫ్ సీన్ బావుంది. ఇంటర్వల్ అండ్ ప్రీ ఇంటర్వల్ టైమ్‌లో అండ్ క్లైమాక్స్ కంక్లూజన్ కూడా కొంచెం హైపోథెటికల్ సిట్యుయేషన్‌ని, లాని అట్ ద సేమ్ టైమ్ విక్టిమ్ సిట్యుయేషన్‌ని బ్యాలెన్స్ చేసేలా. సినిమాటోగ్రఫీ బావుంది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ పర్లేదు. మైనస్ పాయింట్స్. అన్నెసెసరీగా సోదెక్కువ అనిపించిందండి. సాంగ్స్ మాక్స్ మలయాళంలోనే ఉన్నాయి. 1, 2 మాత్రమే తెలుగులో కన్వర్ట్ చేశారు. అవి మరీ బోర్ కొట్టించాయి. ఒకటి పర్లేదు. మిగతావి మాత్రం కష్టంగా ఉన్నాయి సాంగ్స్. స్పీడ్ బ్రేకర్స్ లాగా. ఇక చేసిన సెటప్ అంతా కూడా ఇంట్రడక్షన్ పోర్షన్స్‌లో ఏం జరిగిందో చూపించకుండా కొంత సస్పెన్స్ మెయింటైన్ చేసినప్పటికీ, ఫోను కోసం వెనక్కి ఆ టైంలో ఒంటరిగా వెళ్ళడం, మరీ ఫోను మర్చిపోవడం, కోర్ట్‌లో అట్‌లీస్ట్ ఫుటేజ్ అనేది ఎంతవరకు నిజంగా ట్యాంపర్డా కాదా అని చెక్ చేయకపోవడం, ఇలాంటి సెటప్ అంతా కూడా అంత బిలీవబుల్‌గా లేదు. మెయిన్‌గా సెకండ్ హాఫ్‌లో చూపించిన ఎవరిది చేశారంటూ వచ్చే సీన్స్ మరీ టూ మచ్‌గా ఉంది. అండ్ ఒక సీక్రెట్ యాప్ కోసం చెప్పేది కూడా ఏదో సేఫ్టీ గైడ్‌లైన్స్‌గా పెట్టినట్టుంది. అది రివీల్ చేయడం కూడా ఏదో అలా చూపిస్తారే తప్ప అంత ఎఫెక్టివ్‌గా లేదు. ఆ తర్వాత ఫైట్ అది కూడా సురేష్ గోపి గారిని హైలైట్ చేయడానికి పెట్టినట్టు క్లియర్‌గా తెలుస్తుంది. ఎందుకంటే ఆ తర్వాత ఆయన వాదించేదేం ఉండదు కాబట్టి. టైటిల్‌కి తగ్గట్టుగా 'జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ'గా మారింది మాత్రం చివరి 30 మినిట్స్‌లోనే హైకోర్ట్‌కి వెళ్ళినప్పుడు. ఆమె ప్రమేయం లేకుండా పుట్టబోయే బిడ్డ సంగతి ఏం చేయాలనేది కీ పాయింట్. ఇది కొంచెం డిఫరెంట్‌గానే అనిపించింది నాకైతే. ఎందుకో అనుపమ గారి పెర్ఫార్మన్స్‌ని నార్మల్ సీన్స్‌తోనే లిమిట్ చేసినట్టుగా అనిపించింది. మరీ హార్ట్ టచింగ్ అనేంతలా ఎమోషన్ వర్కౌట్ అవ్వలేదు. కానీ ఆమెకి న్యాయం ఎలా జరుగుతుందనే విషయంలో అయితే ఇంట్రెస్ట్‌ని క్రియేట్ చేశారు. సో, ఫైనల్‌గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే కొంత బావుంది. కొంత మాత్రం ఓపిక పట్టాలి. కొంచెం అన్నెసెసరీ సీన్స్‌ని తగ్గించి ఇంకొంచెం ఎఫెక్టివ్‌గా థ్రిల్లింగ్‌గా సస్పెన్స్‌ని రివీల్ చేసుంటే ఇంకా బావున్న మూవీ. రొటీన్ స్టోరీ అయినప్పటికీ. సో, వన్ టైమ్ వాచబుల్ ఫిల్మ్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.75/5. మీకు ఏమైనా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.